హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈరోజు మ్యాథ్స్ 2A ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2Aలోని కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్స్ చూద్దాం. మ్యాథ్స్ 2Aలో ఇది నా ఫస్ట్ చాప్టర్. సో కాంప్లెక్స్ నెంబర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అలాగే ఎంసెట్ అండ్ ఐపీ కూడా ఇందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జేఈ మెయిన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ద ఇంపార్టెంట్ ఐపీ ఎగ్జామ్స్. ఓకే, సో ఫస్ట్ చూస్తే x² + 1 = 0 అనే ఈక్వేషన్స్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ రియల్ రూట్స్ అనేటివి ఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ మనకి x² = -1 వస్తుంది, అవునా? సో ఏదైనా రియల్ నెంబర్ x = ఎనీ రియల్ నెంబర్ తీసుకుంటే దాని యొక్క వర్గం మనకి ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో ఇలాంటి దానికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తాం? సో దానికోసము ఏ రియల్ వాల్యూని తీసుకున్నా కూడా, ఎనీ రియల్ వాల్యూ తీసుకున్నా మనకి ఈ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే ఏ వాల్యూని, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏ వాల్యూ తీసుకున్నప్పటికీ కూడా మనకి x² = -1 రాదు, అవునా? సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఈ రియల్ నెంబర్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎక్కడికి? అనదర్ నెంబర్ సిస్టమ్కి. ఆ నెంబర్ సిస్టమ్ని మనం ఏమంటున్నామంటే కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ అంటున్నాం. అంటే కాంప్లెక్స్ నెంబర్స్. సో ఎందుకు తీసుకుంటున్నాం ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని? ఇప్పుడు రియల్ నెంబర్స్లో మనకి రూట్స్ రావట్లేదు, అంటే ఏ రూట్ కూడా రియల్ నెంబర్లో ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఈ రియల్ నెంబర్ సిస్టమ్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి అనదర్ నెంబర్ సిస్టమ్ అంటే కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ని తీసుకుంటున్నాం. ఓకే, ఈ కాంప్లెక్స్ నెంబర్ సిస్టంలో ఏముంటాయి అది చూద్దాం. దీనికోసము మనకి ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్ ఆయిలర్ అనే ఫేమస్ సైంటిస్ట్, మ్యాథమెటిషియన్ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ఈ x² + 1 = 0 ఈక్వేషన్కి ఒక రూట్ చెప్పాడు. అదేంటి? సపోజ్ ఇక్కడ x² = -1 కదా, x ఏమవుతుంది, స్క్వేర్ రూట్ వస్తే రూట్ అవుతుంది, కాబట్టి రూట్ -1 అవుతుంది. సో ఈ x² + 1 = 0కి ఈ ఆయిలర్ ఏం చెప్పాడు, ఒక రూట్ చెప్పాడు. దట్ నేమ్ ఈజ్ ఐ అంటున్నాడు. అంటే ఈ ఐ అనే రూట్ని ఎక్స్కి ఒక రూట్ అవుతుంది, అంటే ఈ ఈక్వేషన్కి ఒక రూట్ అవుతుందని చెప్తుండు. సో ఐ అంటే ఏంటి అసలు? ఐ అనేది ఒక ఇమాజినరీ రూట్. ఇమాజినరీ రూట్ అంటే తెలుగులో కల్పిత మూలం. ఓకే, ఒక కల్పిత మూలం అంటే ఐ అనే ఒక ఇమాజినరీ రూట్ని చెప్తుంది. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మొత్తంలో కూడా మనం ఈ ఐని వాడుకుంటాం. ఎక్కడ? రీప్లేస్ ఆఫ్ √-1. ఎందుకు? మనకి రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, రూట్కి రియల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, కాబట్టి ఇమాజినరీ నెంబర్ని ఒకటి ఐ అని కన్సిడర్ చేసుకుంటున్నాం. దాన్ని ఈ కాంప్లెక్స్ నెంబర్లో మొత్తంలో కూడా మనం ఇదే వాల్యూను అప్లై చేస్తాం. ఓకే, సో అప్పుడు √-1 ఏమవుతుంది, ఐ అవుతుంది. స్క్వేర్ అండ్ బోత్ సైడ్ I² = -1 అవుతుంది, అవునా? ఇది చాలా ఇంపార్టెంట్ మన కాంప్లెక్స్ నెంబర్స్లో. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని జస్ట్ ఐతో సూచిస్తే సరిపోదు కదా. సో దానికోసం మనకు ఆయిలర్ ఏం చేశాడంటే కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ కూడా మనకి A + IB రూపంలో ఉంటాయి అని చెప్పాడు. ఎలా ఉంటాయి? A + IB రూపంలో ఉంటాయి. వేర్ A, B బిలాంగ్స్ టు R అంటే రియల్ నెంబర్స్. A, B రెండు కూడా ఎక్కడ ఉంటాయి? రియల్ నెంబర్స్లో ఉంటాయి. దీని ఫార్మేట్ ఏంటి మనకి? A + IB రూపంలో ఉంటుంది. అలాగే దీన్ని మనము C అనే లెటర్తో సూచిస్తాం. కాంప్లెక్స్ నెంబర్స్ని C అనే లెటర్తో సూచిస్తాము.
ఇంకా జనరల్గా మనకు ఫార్మేట్లో అయితే మనం జెడ్ అని తీసుకుంటాము ప్రాబ్లమ్స్లో. ఓకే, జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అని చూపిస్తాము. ఇది ప్రాబ్లమ్స్లో వాడతాం జెడ్ అనే వాల్యూని. జనరల్గా అయితే మనము కాంప్లెక్స్ నెంబర్స్ని సి అనే లెటర్తోనే చూపిస్తాం. ఓకే, అలాగే మనకి హామిల్టన్ అని ఇంకొక శాస్త్రవేత్త ఉన్నాడు. ఈయన కూడా ఫేమస్ మ్యాథమెటిషియన్ హామిల్టన్. ఈయనేం చెప్పాడంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని ఆర్డర్ పెయిర్ ఆఫ్ ఏ కామ బిలో సూచిస్తామని చెప్తుండు. ఎలా? ఆర్డర్ పెయిర్ ఆఫ్ ఏ కామ బి అని సూచిస్తాం, వేర్ ఏ కామ బి బిలాంగ్స్ టు ఆర్ రియల్ నెంబర్స్. ఏబి రెండు కూడా ఎక్కడ ఉంటాయి? రియల్ నెంబర్స్లో ఉంటాయి అంటున్నాడు. సో అప్పుడు మనకి ఈ ఆయిలర్ చెప్పినటువంటి ఈక్వేషన్ అండ్ హామిల్టన్ చెప్పినటువంటి ఈక్వేషన్ రెండు కూడా సేమ్. సో అప్పుడు మనకేమవుతుంది? ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ఏ కామ బి, ఆర్డర్ పెయిర్ ఆఫ్ ఏ కామ బి అవుతుంది. అంటే మనకి ఏదైనా ఈక్వేషను ఏ ప్లస్ ఐబి రూపంలో ఉంటే ఏ కామ బి రూపంలోకి మార్చుకోవచ్చు, లేదా ఏ కామ బి రూపంలో ఉంటే ఏ ప్లస్ ఐబి రూపంలోకి మార్చుకోవచ్చు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 2 ప్లస్ I5 ఉంది. దీన్ని ఎలా రాస్తాం? 2,5గా రాస్తాం. ఓకే, లేదా 2 మైనస్ సపోజ్ 2 మైనస్ I5 ఉంది. దీన్ని ఎలా రాస్తాం? ఫస్ట్ ఏ ప్లస్ ఐబి రోల్లోకి మార్చుకోవాలి కాబట్టి 2 ప్లస్ -1 లేదా -5 I ఇంటూ -5గా రాసుకోవచ్చు. అవునా? రాసుకున్న తర్వాత 2, I యొక్క నిరూపకం ఏంటి? -5, గుణకం -5. అవునా? సో ఇలా రాసుకోవచ్చు. అంటే ఏ ప్లస్ ఐబి రూపంలో ఉన్నది మనము ఏ కామ బి రూపంలోకి, అలాగే ఏ కామ బి రూపంలో ఉన్నది ఏ ప్లస్ ఐబి రూపంలోకి మార్చుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ మనకి ఏ బీలు అంటే ఏంటి? అవి రియల్ నెంబర్స్లో ఉంటాయని చెప్పాము, కానీ ఏ బీలు ఏంటి? వాటికి ఒక నేమ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏ ప్లస్ ఐబి, ఏ అనేదేమో రియల్ పార్ట్, బి అనేదేమో ఇమాజినరీ పార్ట్. అవునా? ఇక్కడ ఏకి ఎలాంటి ఇమాజినరీ లేదు కదా, ఇమాజినరీ నెంబర్ లేదు కదా, కాబట్టి దీన్ని ఏమంటున్నాము? రియల్ పార్ట్ అంటున్నాం. సో బి అనే దానికి ఇమాజినరీ ఉంది చూడండి, ఇమాజినరీ యొక్క గుణకం. అందుకే దీన్ని ఏమంటున్నామంటే బిని ఇమాజినరీ పార్ట్ అంటున్నాం. ఇమాజినరీ పార్ట్ అని అంటున్నాం. అంటే రియల్ పార్ట్ అంటే వాస్తవ భాగం, తెలుగులో వాస్తవ భాగం. ఇమాజినరీ పార్ట్ అంటే కల్పిత భాగం. ఓకే, సో అర్థమవుతుందా? ఇప్పుడు ఏ ప్లస్ ఐబిని ఏనేమో రియల్ పార్ట్ అవుతుంది అంటే వాస్తవ భాగం అవుతుంది, బి ఏమో ఇమాజినరీ పార్ట్ అవుతుంది అంటే కల్పిత భాగం అవుతుంది. అవునా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 ప్లస్ I5లో 2 అనేది ఇమాజినరీ పార్ట్, రియల్ పార్ట్, 5 అనేది ఇమాజినరీ పార్ట్. ఇక 2 ప్లస్ I ఇంటూ -5లో 2 అనేది రియల్ పార్ట్, -5 అనేది ఇమాజినరీ పార్ట్. అవునా? సో ఇప్పుడు మనకు ఆర్డర్ పెయిర్లో ఉన్నా కూడా చెప్పొచ్చు. మొదటి నిరూపకమేమో మనకి రియల్ పార్ట్ అవుతుంది, రెండవ నిరూపకమేమో మనకి ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఇది రియల్ పార్ట్ అవుతుంది, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ అనేది చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటో తెలిసింది. అవునా? నెక్స్ట్ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని కూడడం, తీసివేయడం, గుణించడం, భాగించడం, వాటి యొక్క సంకలన విలోమాలు, గుణకార విలోమాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఒక కాంప్లెక్స్ నెంబర్స్ని Z1తో సూచిస్తున్నాను, దాన్ని ఏ ప్లస్ ఐబి అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుంటున్నా, అది Z2 అనుకుంటున్నా, దాన్ని C ప్లస్ ఐడితో సూచిస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రెండింటిని ప్లస్ చేయాలనుకుంటున్నా. అంటే Z1 ప్లస్ Z2 రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ప్లస్ చేయాలనుకుంటున్నా. సో ఏ ప్లస్ ఐబి ప్లస్ Z2 ఇంటూ C ప్లస్ ఐడి. అవునా? సో ఏదైనా సరే మనం ప్లస్ చేసినా మైనస్ చేసినా ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఆర్ మైనస్ రెండిట్లో ఏం చేసినా కూడా మనకి రియల్ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఇందులో రియల్ నెంబర్ ఏంటి? మొదటి దానిలో ఏ ప్లస్, రెండవ దానిలో రియల్ నెంబర్ ఏంటి? రియల్ పార్ట్ సి. అవునా? ఏ ప్లస్ సి ప్లస్
ఇమాజినరీ పార్ట్స్ని రెండింటిని యాడ్ చేయాలి. రెండిట్లో ఐ కామన్గా ఉంది కాబట్టి ఐ బయటకు పెట్టేస్తున్నా. ఇందులో ఇమాజినరీ పార్ట్ ఏంటి బి ప్లస్ ఇందులో ఇమాజినరీ పార్ట్ డి. ఈ విధంగా చేయాలి. ప్లస్ చేస్తే సపోజ్ మైనస్ చేద్దాం రెండింటిని. Z1 మైనస్ Z2 సో దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ సి ప్లస్ ఐడి. ఈ విధంగా తీసుకున్నట్టయితే రెండింటిని మైనస్ చేయాలి కదా మనం ఇప్పుడు. సో ఫస్ట్ ఇందులో రియల్ పార్ట్ ఏ, ఇందులో రియల్ పార్ట్ సి, రెండింటిని ఏం చేయాలి మైనస్ చేయాలి. ఓకే, ప్లస్ మధ్యలో ప్లస్ వస్తుంది ఐ ఇంటూ ఇందులో రియల్ పార్ట్ ఏంటి ఇమాజినరీ పార్ట్ బి, ఇందులో ఇమాజినరీ పార్ట్ ఏంటి ఇందులో డి, రెండింటిని ఏం చేస్తున్నాం మైనస్. ఓకే, ఈ విధంగా చేయాలి. ఓకే, అదే Z1 ఇంటూ Z2 చేస్తే Z1 ఇంటూ Z2 చేయాలంటే రెండింటిని మల్టిప్లై చేయాలి కదా. ఏ ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి. చూడండి ఫస్ట్ ఏతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. చేస్తే ఏమవుతుంది ఏ ఇంటూ సి ఏసీ అవుతుంది ప్లస్ ఏ ఇంటూ ఐడి ఏఐడి అవుతుంది లేదా ఐ ఇంటూ ఏడి అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఐబితో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. సో ఐబి ఇంటూ సి ఐ ఇంటూ బీసీ అవుతుంది ప్లస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ బిడి. సో దట్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ ఐ ఇంటూ ఐ కామన్ తీస్తే రెండిట్లో ఇక్కడ ఏడి ఉంటుంది ప్లస్ బీసీ ఉంటుంది. ఐ స్క్వేర్ మీన్స్ మనం ఇక్కడ కాన్సెప్ట్లో చూసినట్టయితే ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 అవునా. సో ఐ స్క్వేర్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది -1 ఇంటూ బీడీ అవుతుంది అవునా. సో దట్ ఈక్వల్ టు ఏసీ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది ఇంటూ బీడీ. సో మైనస్ బీడీ ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ. ఓకే, ఈ విధంగా వస్తుంది ఏసీ మైనస్ బీడీ ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో దీన్ని సింపుల్గా ప్రతిసారి మనం ఇంత ప్రాసెస్ చేయలేం కదా. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. దేని Z1 ఇంటూ Z2ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే Z1 ఇంటూ Z2 ఎలా రాస్తానంటే చూడండి ఇక్కడ Z1లో నిరూపకాలు ఏంటి ఏబి ఇలా రాసుకుంటున్నా, Z2లో సిడి ఇలా రాస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రియల్ పార్ట్ కోసము ఈ రెండింటిని మల్టిప్లై చేసి మైనస్ చేస్తున్నా. ఎలానో చూడండి ఏసీ మైనస్ బీడి. ఓకే, ప్లస్ ఐ ఇంటూ ఇప్పుడు ఇమాజినరీ పార్ట్ కోసం క్రాస్ చేస్తున్నా. చూడండి క్రాస్గా మల్టిప్లై చేస్తున్నా ఏడి ప్లస్ బీసీ. ఓకే, ఏడి ప్లస్ బీసీ. ఓకే, ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఫార్ములాని మిస్టేక్ కాకుండా ఈజీగా గుర్తుపెట్టుకొని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు రియల్ పార్ట్ కోసమేమో మైనస్ చేస్తాం, ఇమాజినరీ పార్ట్ కోసమేమో ప్లస్ చేస్తాం. ఇమాజినరీ పార్ట్ చేసినప్పుడు ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటాము, అలాగే రియల్ పార్ట్ చేసినప్పుడు ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటాము, ఇమాజినరీ పార్ట్కి ఏమో క్రాస్గా తీసుకుంటాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని డివైడ్ చేయాలనుకుంటే సపోజ్ Z1 ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం ఏ ప్లస్ ఐబి, అలాగే Z2 ఈక్వల్ టు సి ప్లస్ ఐడి ఈ విధంగా కన్సిడర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు Z1/Z2 చేద్దాం, డివిజన్ కదా. Z1/Z2 దట్ మీన్స్ ఏ ప్లస్ ఐబి బై సి ప్లస్ ఐడి అవునా. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా సరే కాంప్లెక్స్ నెంబర్ ఈ విధంగా ఉన్నప్పుడు మనం దాని హారాన్ని అకరణీయం చేసుకోవాలి. ఓకేనా, డివిజన్ ఫ్యాక్టర్ అంటాం మనం దీన్ని. సో హారాన్ని అకరణీయం ఎలా చేస్తాం, కాంప్లెక్స్ నెంబర్ దగ్గర ఏదైతే సైన్ ఉంటుందో దానికి ఆపోజిట్ సైన్ అప్లై చేసుకొని మనం హారాన్ని అకరణీయం చేసుకుంటాం. ఎలా చూడండి అక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ సి మైనస్ ఐడి బై సి మైనస్ ఐడి ఈ విధంగా తీసుకుంటాం అవునా. సో ఇప్పుడు
ఏ ప్లస్ ఐబి ఇంటూ సి మైనస్ ఐడి బై సి ప్లస్ ఐడి ఇంటూ సి మైనస్ ఐడి. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండింటిని ఏతో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏసీ మైనస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ ఐబీతో ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఐ ఇంటూ బీసీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది ఐ స్క్వేర్ బీడి బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ సి స్క్వేర్ ప్లస్ ఐడి హోల్ స్క్వేర్ అవుతుంది. సారీ, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, సి స్క్వేర్ ఇంటూ ఐడి హోల్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఏసీ, ఇక్కడ ప్లస్ ఐడి కామన్ తీస్తే ఐ కామన్ తీస్తే ప్లస్ కామన్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ బీసీ వస్తుంది ఫస్ట్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏడి మైనస్ ఏడి. సో మైనస్ ఐ స్క్వేర్ మీన్స్ -1 బీడి బై సి స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ మీన్స్ -1 డి స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు ఏసీ, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, సో ప్లస్ బీడి ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డి స్క్వేర్. ఓకే, ఈ విధంగా వస్తుంది. అంటే Z1/Z2 చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇందులో రియల్ పార్ట్ ఏమవుతుంది మనకి, ఏసీ ప్లస్ బీడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అవుతుంది. ఇందులో రియల్ పార్ట్ ఇది అవుతుంది, ఇమాజినరీ పార్ట్ ఏమో ఇది అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా మనము డివిజన్ ఇచ్చినప్పుడు హారాన్ని అకరణీయం చేసుకోవాలి. ప్రాబ్లమ్స్లో కూడా సేమ్ ఇలాగే చేయాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే సి ప్లస్ ఐడి ఉందనుకోండి, సి ప్లస్ ఐడి ఇంటూ సి మైనస్ ఐడి ఉందనుకోండి. దీనికి ఫార్ములా ఏంటంటే మనకి మామూలుగా రియల్ నెంబర్స్ అయితే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, రియల్ నెంబర్స్ అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాస్తాం. అలాగే ఇందులో కూడా కాంప్లెక్స్లో కూడా డైరెక్ట్ కాంప్లెక్స్ ఇమాజినరీ ఉంది కాబట్టి మనము మైనస్ రాదు, డైరెక్ట్ ప్లస్ రాసుకోవచ్చు, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది ఫార్ములా లాగా కన్సిడర్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకేనా, ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. సో చూడండి, సి ప్లస్ ఐడి ఇంటూ సి మైనస్ ఐడిని మనం ఏం రాసుకోవచ్చు, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్గా రాసుకోవచ్చు, ప్లస్ వస్తుంది ఇక్కడ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సంకలన విలోమం. సంకలన విలోమం అంటే అడిటివ్ ఇన్వర్స్ అంటాం దీని తెలుగులో, ఇంగ్లీష్లో అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఏ అనేదానికి ఏ వాల్యూని తీసుకుంటే ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు 2 అనే నెంబర్కి ఎంత యాడ్ చేస్తే ఈక్వల్ టు 0 వస్తుంది అంటే ఏం చెప్తాం, టక్కున -2 అని చెప్తాం, అవునా. సో ఇక్కడ కూడా అంతే, ఏ అనే విలువకు -a తీసుకుంటే మనకు వాల్యూ అనేది 0 వస్తుంది. అప్పుడు ఏ యొక్క సంకలన విలోమం ఏమవుతుంది, -a అవుతుంది, అవునా. సో ఇదే కాంప్లెక్స్ నెంబర్స్లో చూద్దాం. z అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే మనకు 0 అవ్వాలంటే ఏ కాంప్లెక్స్ నెంబర్ని యూస్ చేయాలి, -z అనే కాంప్లెక్స్ నెంబర్ని యూస్ చేయాలి. అంటే ఇప్పుడు z యొక్క సంకలన విలోమం ఏమవుతుంది, -z అవుతుంది, అవునా. సో అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ -z. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ గుణకార విలోమం. గుణకార విలోమం అనొచ్చు, గుణన విలోమం అని కూడా అంటాం అమ్మ. దీన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. ఓకే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చూడండి, ఏకి ఎంత మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు 1 అవుతుంది. 2ని
ఎంత మల్టిప్లై చేస్తే మనకి ఈక్వల్ టు 1 అవుతుందంటే ఏం చెప్తాం, 1/2 అని చెప్తాం. ఎందుకు 2 క్యాన్సల్ అయ్యి 1 ఉంటుంది, అవునా. సో అలాగే ఏకి ఏం చెప్తాం, 1/a అని చెప్తాం. అదే మనకి z తీసుకుంటే దానికి ఎంత మల్టిప్లై చేస్తే మనకి ఈక్వల్ టు 1 అవుతుంది, 1/z, అవునా. సో అంటే ఇక్కడ ఏంటి, మనకి అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అంటే ఏమవుతుంది మనకి, z ఈజ్ 1/z అవుతుంది. అంటే z యొక్క గుణకార విలోమం 1/z ఈ విధంగా చెప్తాం. అంటే z యొక్క గుణకార విలోమం అంటే మనము 1/z అని చెప్తాం. ఓకే, z యొక్క సంకలన విలోమం అంటే -z, అంటే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ -z, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ 1/z ఈ విధంగా చెప్తాం. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. సో ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ఎక్సర్సైజ్ 1A నుంచి వీటిలో ఫస్ట్ ప్రాబ్లం, z1 = 2, -1, z2 = 6, 3 అయితే z1 - z2ను కనుగొనండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం, z1 = 3, 5, z2 = 2, 6 అయితే z1 × z2ను కనుగొనండి. థర్డ్ ప్రాబ్లం, కింది సంఖ్యల సంకలన విలోమాన్ని కనుగొనండి. సంకీర్ణ సంఖ్యల సంకలన విలోమం అంటే ఏంటి, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, ఏంటి ఆ కాంప్లెక్స్ నెంబర్స్, ఫస్ట్ ప్రాబ్లం √3, 5 ఇచ్చారు. సెకండ్ ప్రాబ్లం -6, 5 + 10, -4. థర్డ్ ప్రాబ్లం 2, 1 × -4, 6. 3 డిఫరెంట్గా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. సొల్యూషన్స్. ఫస్ట్ ప్రాబ్లం మనకేమన్నారు, z1 = 2, -1, అలాగే z2 = 6, 3. మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే ఆర్డర్ పేర్లో ఇచ్చారు, అవునా. అంటే ఎలా, a, b రూపంలో ఇచ్చారు. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, a + ib రూపంలో కూడా రాసుకోవచ్చు అని చెప్పాను, అవునా. ఈ ఈక్వేషన్ ఏమో హామిల్టన్ ఇచ్చింది, ఇదేమో ఆయిలర్ ఇచ్చిన ఈక్వేషన్. ఓకే, ఏ విధంగా అయినా రాసుకోవచ్చు, తప్పేం లేదు. సో ఇక్కడ z1ని నేను ఏమనుకుంటున్నా, a + ib = 2 + -1 × i × -1 అని కూడా రాసుకోవచ్చు, అవునా. అంటే 2, -1ని కాంప్లెక్స్ నెంబర్స్లో ఈ విధంగా రాసుకున్నట్టయితే మనము 2 + i × -1గా రాసుకోవచ్చు. అలాగే ఇంకో వాల్యూ ఏమి ఇచ్చారు, z2 ఆఫ్, దీన్ని c + id అనుకుందాం మనం, = 6, 3 అంటే 6 రియల్ పార్ట్ ప్లస్ i × ఇమాజినరీ పార్ట్ ఎంత, 3. ఈ విధంగా రాసుకోవచ్చు. క్వశ్చన్లో ఏమన్నారు, z1 - z2ను కనుగొనండి అన్నాడు. మనం ఏం చేయాలి, z1 - z2 చేయాలి. చూడండి, z1 - z2 దట్ ఈక్వల్ టు, మన ఫార్ములా ఏంటి, a - c ప్లస్ i × b - d, అవునా. రియల్ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, ప్లస్ i × ఇమాజినరీ పార్ట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, గుర్తుంది కదా. సో ఇక్కడ a అంటే ఎంత, 2 - c అంటే 6 ప్లస్ i × b అంటే -1, d అంటే 3, సో -3. సో 2 - 6 -4 ప్లస్ i × -1 - 3 -4. సో దట్ మీన్స్ -4 ప్లస్ i × -4, అవునా. సో ఈ విధంగా వచ్చింది. సో మనకు క్వశ్చన్ అనేది ఆర్డర్ పేర్లో ఇచ్చారు కాబట్టి ఆన్సర్ కూడా ఆర్డర్ పేర్లో రాసినట్టయితే మనకి రియల్ పార్ట్ -4, ఇమాజినరీ పార్ట్ -4. సో -4, -4 వస్తుంది. ఏంటి, z1 - z2 వాల్యూ. ఓకే, ఈ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో z1 అంటే 3, 5 ఇచ్చారు, z2 అంటే 2, 6 ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, z1 × z2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు z1 ఏమనుకుంటున్నా నేను, z1 ఆఫ్
ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు 3,5 ఎలా రాయొచ్చు, 3 + I5 రాయొచ్చు కదా. అలాగే Z2 ఆఫ్ సి ప్లస్ ఐడి ఇంటూ 2,6 ఎలా రాయొచ్చు, 2 + I6. ఓకే, ఇప్పుడు Z1 ఇంటూ Z2 ఫార్ములా ఎవరైనా చెప్పగలుగుతారా? సో ABCD ఫస్ట్ ఇలా రాసుకోవాలి, రెండింటిని సబ్ట్రాక్ట్ చేయమన్నా, అవునా. సో AC మైనస్ BD ప్లస్ I ఇంటూ, ఇప్పుడు క్రాస్గా ఇలా మల్టిప్లై చేసుకొని యాడ్ చేయాలి. దట్ మీన్స్ AD ప్లస్ BC. ఓకే, సో ఫార్ములా ఈజీగా రాసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏ అంటే ఎంత, 3, సి అంటే 2, మైనస్ బి అంటే 5, డి అంటే 6 ప్లస్ ఐ ఇంటూ ఏ అంటే 3, డి అంటే ఎంతమ్మా 6 ప్లస్ బి అంటే 5, సి అంటే 2. సో దట్ ఈక్వల్ టు 3 2s are 6 minus 5 6s are 30 ప్లస్ I ఇంటూ 3 6s are 18 ప్లస్ 5 2s are 10. సో దట్ ఈక్వల్ టు 6 minus 30 means minus 24 ప్లస్ 10 plus 18 means 28. I 28. మనకు ఆన్సర్ అనేది ఆర్డర్ పేర్లో రాసుకోవాలి కాబట్టి ఎందుకు క్వశ్చన్ ఆర్డర్ పేర్లో ఉంది. సో -24 ఇమాజినరీ పార్ట్ 28 ఈ విధంగా చేయాలి. ఇదేంటి Z1 ఇంటూ Z2. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూస్తే కింది సంకీర్ణ సంఖ్యల సంకలన విలోమాన్ని కనుగొనండి అన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి √3, 5. దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ సంకలన విలోమం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నో దట్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఈజ్ -Z. ఎస్, సో ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ని Z అనుకుంటే Zని ఎలా రాసుకోవచ్చు, √3 + I ఇంటూ 5గా రాసుకోవచ్చు, అవునా. ఆర్డర్ పేర్లో ఉన్నది నేను ఇలా రాసుకున్నాను. దీని యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది మనకి, -Z. సో దట్ మీన్స్ మైనస్ ఆఫ్ √3 + I5. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ √3 మైనస్ √3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ I5. దీని ఆర్డర్ పేర్లో రాస్తే మళ్ళీ మనకేమవుతుంది, -√3, -5 అవుతుంది. సో ఈ విధంగా అడిటివ్ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి. -6, 5, 10, -4. ఇది మీరే చేయాలి హోంవర్క్ ప్రాబ్లం లాగా చేసి ఆన్సర్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో దీన్ని ఎలా చేయాలో నేను హింట్ ఇస్తాను. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చారు, -6, 5 ప్లస్ 10, -4 ఇచ్చారు, అవునా. సెకండ్ ప్రాబ్లం ఇది. దీనికి జస్ట్ హింట్ ఇస్తాను, చూడండి ఎలా చేయాలనేది. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మనం రియల్ పార్ట్స్ని సపరేట్, ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్గా యాడ్ చేస్తాం. దట్ మీన్స్ -6 + 10, 5 -4. సో -6 + 10 ఏమవుతుంది, +4. 5 - 4 ఏమవుతుంది, 1. ఇప్పుడు దీన్ని Z అనుకోవాలి, అంటే Z ఈక్వల్ టు 4 + I ఇంటూ 1 మీన్స్ I కదా. సో దీనికి -Z రాయాలి. ఓకే, దీన్ని మంచిగా రాయాలమ్మా. ఇలా కాంప్లెక్స్ నెంబర్స్లో కన్వర్ట్ చేసుకొని నీట్గా చేయాలి. నేను జస్ట్ ఇలా చెప్తున్నాను. సో -4 + -1 ఇంటూ I వస్తుంది. ఓకే, దీన్ని మనం ఆర్డర్ పేర్లో రాస్తే -4, -1 వస్తుంది. సో దీన్ని మీరు చేయండి, నీట్గా చేయండి. థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, 2, 1 ఇంటూ -4, 6. ఇక్కడ ఏముంది, ఇంటూ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్కి మనకి అడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కూడా హోంవర్క్ ప్రాబ్లం లాగా చేయండి. ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, ఓకే.
సెకండ్ బిట్ చూసినట్టయితే ఫస్ట్ ప్రాబ్లం z1 ఈక్వల్ టు 6, 3, z2 ఈక్వల్ టు 2, -1 అయితే z1/z2ని కనుక్కొనండి. సెకండ్ ప్రాబ్లం z2 ఈక్వల్ టు cos θ, sin θ అయితే z-1/zని కనుక్కోండి. థర్డ్ వన్, కింది సంకీర్ణ సంఖ్యల గుణన విలోమాలను రాయండి. 3, 1 sin θ, cos θ, 7, 24 -2, 1. ఓకే, సో గుణన విలోమాలు అంటే ఏంటి? అడిటివ్, మల్టిప్లికేటివ్, ఇన్వర్స్. అవునా? Multiplicative inverse. Find the multiplicative inverse of given complex numbers. Okay, solutions చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? z1 ఈక్వల్ టు 6, 3, z2 ఈక్వల్ టు 2, -1 అయితే z1/z2 ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? సో ఫస్ట్ z1 ఎలా రాసుకుందాం? z1 a ప్లస్ ib దట్ ఈక్వల్ టు 6 ప్లస్ i3. అవునా? అలాగే z2 c ప్లస్ id దట్ ఈక్వల్ టు 2 ప్లస్ i ఇంటూ -1. ఓకే, లేదా -iగా కూడా రాయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయాలి? z1/z2 చేయాలి. z1 అంటే ఏంటి? 6 ప్లస్ i3 బై z2 అంటే నేను 2 - iగా రాస్తున్నా. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. సో 2 - iగా రాస్తున్నా. సో ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఒక చేయమన్నాను. ఏంటది? హారాన్ని అకరణీయం చేయడం. హారాన్ని అకరణీయం అంటే ఏం చేస్తాం? కాంప్లెక్స్ నెంబర్ దగ్గర ఏదైతే సైన్ ఉందో దానికి ఆపోజిట్ సైన్ తీసుకోమని చెప్పాను. ఇక్కడ మనకు 2 - i ఉంది కాబట్టి మనం 2 ప్లస్ iతో లవాని అలాగే హారానికి రెండింటికి మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు 6 ప్లస్ i3 ఇంటూ 2 ప్లస్ i బై 2 - i ఇంటూ 2 ప్లస్ i. ఓకే, సో 6తో ఫస్ట్ 6తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 6 2s are 12 ప్లస్ 6 ఇంటూ i 6i ప్లస్ i3 ఇంటూ 2 3 2s are 6 అవుతుంది 6i ప్లస్ i ఇంటూ i స్క్వేర్ ఇంటూ 3 బై నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను. a ప్లస్ ib ఇంటూ a మైనస్ ib ఈ విధంగా ఉంటే దాన్ని డైరెక్ట్ మనం a² ప్లస్ b² అని రాయొచ్చని. ఓకేనా? ప్రతిసారి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ a² ప్లస్ b²గా రాయొచ్చు. ఇక్కడ మనకి 2² ప్లస్ i యొక్క గుణకం మనకేం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. సో 1². సో 12 ప్లస్ 6i ప్లస్ 6i 12i అవుతుంది. ప్లస్ i² మీన్స్ -1. అవునా? ప్లస్ ఇంటూ -1 ఇంటూ 3 బై 2² అంటే 4 ప్లస్ 1² మీన్స్ 1. 12 - 3 ఏమవుతుంది? 9 ప్లస్ 12i బై 4 ప్లస్ 1 అంటే 5. సో దీన్ని ఎలా రాయొచ్చు? 9/5 ప్లస్ 12/5 ఇంటూ i ముందుకు రాస్తున్నాయి. కానీ మన క్వశ్చన్ ఆర్డర్ పేర్లో ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఆర్డర్ పేర్లో రాస్తే ఫస్ట్ రియల్ పార్ట్ 9/5, తర్వాత ఇమాజినరీ పార్ట్ 12/5. ఈ విధంగా మనకి z1/z2 వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏముంది? z ఈక్వల్ టు cos θ, sin θ అయితే z-1/zని కనుగొనండి. ఇక్కడ మనకి z అంటే కన్సిడర్ చేసుకున్నారు cos θ, sin θ 1/z కావాలి. అవునా? సో దానికోసం నేను zని ఎలా రాస్తున్నా అంటే cos θ ప్లస్ i sin θగా రాస్తున్నా. కాంప్లెక్స్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసి ఆర్డర్ పేర్ని 1/z కావాలి కాబట్టి 1/z దట్ ఈక్వల్ టు 1/cos θ ప్లస్
ఐ సైన్ టీటా. ఇక్కడ హారంలో మనకు కాంప్లెక్స్ నెంబర్ ఉంది. హారంలో కాంప్లెక్స్ నెంబర్ ఉంటే మనం ఏం చేస్తాము, అకరణీయం చేస్తాం. హారాన్ని అకరణీయం చేస్తే కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ దగ్గర మనకు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మైనస్ వస్తుంది. సో లవంలో 1తో మల్టిప్లై కాబట్టి డైరెక్ట్ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటాగానే ఉంటుంది. బై కింద హారంలో ఏమొస్తుంది, కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. సో దట్ ఈక్వల్ టు కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా బై ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ ఉంటే మనం ఏం చెప్పాను, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే కాస్ ప్లస్ బీ అంటే సైన్ స్క్వేర్ టీటా. వీ నో దట్ ఇన్ ట్రిగోనోమెట్రీ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ 1, అవునా. సో దట్ ఈక్వల్ టు కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. ట్రిగోనోమెట్రీ ఐడెంటిటీస్ నుంచి మనం కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటాని ఏమంటాం, 1 అనుకుంటాం, అవునా. సో 1తో డివైడ్ చేస్తే మనకి కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటాగానే ఉంటుంది. సో ఇది 1/z. ఇప్పుడు z తెలుసు, 1/z తెలుసు, రెండింటిని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, అవునా. z మైనస్ 1/z ఫైండ్ అవుట్ చేయాలి. సో z మైనస్ 1/z దట్ ఈక్వల్ టు z అంటే కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా మైనస్ 1/z అంటే కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా. సో దట్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ టీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ టీటా. ఇక్కడ కాస్ టీటా రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఐ సైన్ టీటా 2i సైన్ టీటా అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ 2i సైన్ టీటా. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఆన్సర్ 2i సైన్ టీటా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. కింది సంకీర్ణ సంఖ్యల గుణన విలోమాలను రాయండి అన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం 3,4, సెకండ్ ప్రాబ్లం సైన్ టీటా కాస్ టీటా, థర్డ్ ప్రాబ్లం 7,24, ఫోర్త్ ప్రాబ్లం -2,1. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ బీట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 3,4. ఓకే, దీన్ని z అనుకుంటున్నాను. z ఈక్వల్ టు 3 + i4గా రాసుకోవచ్చు. మనకు అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, zకి 1/z, అవునా. సో 1/zగా రాస్తే 1/3 + i4 అవుతుంది. దీన్ని మనము హారాన్ని అకరణీయం చేస్తాం. ఎందుకు, డినామినేటర్లో మనకి కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి అకరణీయం చేయాలి. చేస్తే 3 - i4, ఎందుకు i దగ్గర ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. 3 - i4. సో దట్ ఈక్వల్ టు లవంలో 1 ఉంది, మల్టిప్లై చేస్తే 3 - i4 బై 3 + i4 ఇంటూ 3 - i4. సో దట్ ఈక్వల్ టు 3 - i4 బై a² + b² అంటే ఇక్కడ 3² + b² అంటే 4². 3 - i4 బై 9 + 16 ఏమవుతుంది, 25 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 3/25 ప్లస్ i ఇంటూ మైనస్ ఉంది కదా, -4/25. సో ఆర్డర్ పేర్లో రాస్తే మనకి ఏమవుతుంది, ఇది ఫస్ట్ రియల్ పార్ట్ వస్తుంది 3/25 -4/25 వస్తుంది. ఈ విధంగా చేయాలి. గుణన విలోమం అంటే ఏం లేదు, zని 1/z చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి సైన్ టీటా కాస్ టీటా. ఇలాంటిది మనం ఇందాక ఇక్కడ చేసినాము, కాకపోతే ఇక్కడ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటాకి 1/z చేసినాం. ఏమొచ్చింది మనకి, కాస్ టీటా మైనస్ ఐ సైన్ టీటా వచ్చింది. సేమ్ ప్రాసెస్ చేస్తాము, కాకపోతే కాస్ ఉన్న దగ్గర సైన్ ఉంటుంది, సైన్ ఉన్న దగ్గర కాస్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా, ఇది హోంవర్క్గా ఇస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. 7,24, ఫోర్త్ ప్రాబ్లం -2,1. ఈ రెండు కూడా మనము ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే చేశామో ఆ విధంగా చేయాలి. చేసి ఆన్సర్ చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.
ఓకే, చేస్తారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే.